ఉల్లి లొల్లి పెడుతోంది, పంచదార చేదు కొడుతోంది, వంట నూనెలు వణుకు పుట్టిస్తుంటే బియ్యం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. శ్రావణ మాసం పండుగల సీజన్ మొదలు కాబోతోంది. ఇలాంటి టైంలో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి, సామాన్యుడి జేబులను వెక్కిరిస్తున్నాయి. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మార్కెట్లో ఏ వస్తువు రేటు ఎంత ఉంది? రోజు రోజుకు ఎందుకు మారిపోతున్నాయి? పండగల వేళ భగ్గుమంటున్న ధరలు, కొండకి కూర్చున్న నిత్యావసరాలు, పెరిగిన బియ్యం వంట నూనెల ధరలు, రేట్లు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? ఇది శాంపిలేనా? అసలు మోత ముందుందా? యుద్ధాలు, ఎల్నినో పరిస్థితులే కారణమా? నిత్యావసరాలు కొండెక్కాయి, ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. సడన్ గా పెరిగిన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అసలే శ్రావణ మాసం, వరుసగా పండుగల సీజన్ కూడా. పిండి వంటలు చేయాలి, ఏం కొనేలా లేదు, తినేలా లేదు అన్నట్లుంది పరిస్థితి. ఉల్లేమో ఘాటెక్కిపోయింది. కిలో 55 నుంచి 60 రూపాయలకు చేరింది. అటు పంచదార రేట్ అయితే 70 రూపాయలు దాటేసింది. బియ్యం రేట్లు ఇప్పటికే పెరిగాయి. వంట నూనెల ధరల సంగతి సరే సరే, 140 నుంచి ఏకంగా డబుల్ సెంచరీని క్రాస్ చేసే దిశగా వెళ్తున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ 20% నుంచి 30% వరకు పెరిగింది. రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందనే ప్రచారంతో వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోతోంది. గత సంవత్సరం ఖరీఫ్, రబీ పంటల ధాన్యం అమ్మకాలు ఈ సంవత్సరం మే, జూన్ నెలల్లో పూర్తయ్యాయి. ఎక్కువ శాతం ధాన్యం నిల్వ వ్యాపారుల దగ్గరకు చేరింది. అదే సమయంలో ఎల్నినో ప్రభావం కూడా మొదలైంది. బియ్యం ధరలకు రెక్కలొచ్చేశాయి. అప్పటి వరకు కిలో 55 వరకు ఉంటే ఒక్కసారిగా 65 నుంచి 69 చేశారు. అంటే కిలోకి ఏకంగా 15 రూపాయలు పెంచేశారు. ఇటు బ్రాండర్ సంస్థలైతే 25 కిలోల బస్తా ధరల్ని 1300 నుంచి 1800 చేశాయి. బియ్యం రూపంలోనే ఒక్కో కుటుంబంపై నెలకు సగటున 500 వరకు భారం పడుతోంది ఇప్పుడు. ఇక అటు పంచదార ధరలు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి. కిలో 50 రూపాయలలోపు ఉన్న రేటు ఇప్పుడు 70 రూపాయలు దాటేసింది. బ్రాండెడ్ సంస్థలు కిలో 80 నుంచి 90 వరకు స్టిక్కర్లేసి మరీ విక్రయిస్తున్నాయి. కిలో బెల్లం కూడా 90 నుంచి 100 రూపాయల మధ్యకు చేరింది. మార్కెట్లో కిలో ఉల్లి 55 రూపాయలు పలుకుతోంది. నాణ్యమైన ఉల్లి కావాలంటే కిలో 60 రూపాయలు ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఏప్రిల్లో 20 రూపాయలు, జూలైలో 37 రూపాయలుగా ఉండగా ఆగస్టు చివరికి ఏకంగా 55 రూపాయలకు చేరిపోయింది. అటు వేరుశనగ ధర కిలో 185 పైనే నడుస్తోంది. నాణ్యత బాగుంటే బ్రాండెడ్ రకాలు కిలో 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో వేరుశనగ సాగు భారీగా తగ్గిపోయింది. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో 3.45 లక్షల ఎకరాల్లోనే పంట వేశారు. సాధారణ విస్తీర్ణంలో 35% మాత్రమే సాగైంది. వేరుశనగ నూనె ధర కూడా కిలో 185 నుంచి 190 రూపాయల మధ్య పలుకుతోంది. పొద్దుతిరుగుడు నూనె కిలో 180 నుంచి 185 రూపాయలయింది. అటు పామోలిన్ కూడా కిలో 160 వరకు చేరిపోయింది. గతంతో పోలిస్తే కిలోకు 10 రూపాయల వరకు పెరిగాయి. కందిపప్పు ధర కిలో 164కు చేరింది. ఈ మధ్య కాలంలో కిలోపై 10 రూపాయల వరకు పెరిగింది. అటు వెల్లుల్లి ధర కిలో 300 నుంచి 350 ఉంది. నాణ్యమైనవి కావాలంటే ఇంకా ఎక్కువ. 2 నెలల కిందట పచ్చళ్ల సమయంలో పెరిగిన ధరలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. పండగల సీజన్ వచ్చేస్తుంది. పిండి వంటలు చేయాలి, కానీ ఏమీ కొనలేని దుస్థితి అనే భావన సామాన్య కుటుంబాల్లో పెరుగుతోంది. ఒక వస్తువు ధర పెరిగితే ఏదోలా సర్దుబాటు చేయొచ్చు. అయితే బియ్యం, పప్పులు, నూనె, పంచదార, ఉల్లి, కూరగాయలు ఇలా వంటింట్లో ఉపయోగించే ప్రతి వస్తువు ధర పెరిగితే కుటుంబ బడ్జెట్ ఎలా నడుస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలకు తోడు పండగలు రావడంతో ఖర్చులు మరింత పెరగనున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. నెలవారీ సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లాలంటేనే వణికిపోతున్న పరిస్థితి. అసలు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? రేట్లు తగ్గే ఛాన్స్ ఉందా, లేదంటే అడ్జస్ట్ అయిపోవడమేనా? ఇప్పుడు పెరుగుతున్న రేట్లు జస్ట్ శాంపిలేనా? రాబోయే రోజుల్లో
వంటిల్లు మరింత భారంగా మారబోతోందా? ధరలు దరువాడేస్తున్నాయి. సామాన్యుడికి జేబు పోటు తెప్పిస్తున్నాయి. నిత్యావసర వస్తువులే కాదు, కూరగాయలు కూడా పర్సుకు గాయాలు చేస్తున్నాయి. టమాటా, వంకాయ, పచ్చిమిర్చి, కాకర, క్యారెట్, బంగాళదుంప, క్యాలీఫ్లవర్, కీరదోస, చిక్కుడు, బీన్స్ ఇలా దాదాపుగా అన్ని వెజిటబుల్స్ రేట్లు పెరిగిపోయాయి. నిన్నటి వరకు యుద్ధం భయపెట్టింది, ఇప్పుడు దానికి ఎల్నినో ఎఫెక్ట్ కూడా యాడ్ అయింది. దీంతో ధరల పులి జూలు విదిలించి సామాన్య మధ్యతరగతి వర్గాలపై పంజా విసురుతోంది. దీనికి తోడు కొందరు వ్యాపారుల తీరు కూడా తోడైంది. వార్ ఎల్నినో పేరుతో మార్కెట్లో కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు పెంచేశారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో పూర్తి స్థాయిలో ప్రభావం చూపించలేదు. ఈ సీజన్ పంటలు మార్కెట్ కు వస్తేనే ధరలపై దాని దెబ్బను అంచనా వేయగలం. ఎల్నినో బూచిని చూపించి కొందరు వ్యాపారులు విపరీతంగా దండుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక అటు పెరుగుతున్న నిత్యావసర ధరలు రాజకీయ యుద్ధానికి దారితీస్తున్నాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పెరిగిన ధరల విషయంలో కేంద్రాన్ని చాలా ఘాటుగా టార్గెట్ చేస్తున్నాయి. పంచదార ధరలు భారీగా పెరగడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే వ్యాధులు, అధిక వర్షాలు, నీటి నిల్వల లాంటి కారణాలతో చెరకు ఉత్పత్తి తగ్గింది. దీంతో చక్కెర ఉత్పత్తి అంచనా 34 మిలియన్ టన్నుల నుంచి 30.6 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఇక అటు మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా క్రూడాయిల్ రేట్లు కూడా బాగా పెరిగాయి. దీంతో రవాణా ఖర్చులు, ఎరువుల ధరలు పెరిగి అన్ని వస్తువులపై ప్రభావం చూపుతున్నాయి. అటు పెళ్లిళ్లు, పండగల సీజన్ కావడంతో డిమాండ్ పెరిగిపోయింది. కొంతమంది వ్యాపారులు స్టాక్ చేసుకోవడం కూడా రేట్లపై ఇప్పుడు తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నుంచి కొత్త చక్కెర క్రషింగ్ సీజన్ మొదలవుతుంది. అప్పుడు పంచదార రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అటు వర్షాలు సరిగా పడితే కూరగాయలు, బియ్యం రేట్లు స్థిరపడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి. వాతావరణం మెరుగుపడి కొత్త పంట వస్తే సెప్టెంబర్ తర్వాత కొంత ఉపశమనం కనిపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే 100 ఏళ్లలో ఎప్పుడూ ఎదురు కాని ఎల్నినో ప్రభావం చూడబోతున్నామన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలు సామాన్యులను మరింత భయపెడుతున్నాయి. అదే గనక నిజం అయితే వంటింటిని మరింత భారం చేసే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.